రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మహేంద్ర డిఐ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తెచ్చానన్న. మంచి మోడల్ ఉన్న ట్రాక్టర్ మంచి ధరలో అమ్మకానికైతే వచ్చింది. ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు, పూర్తి ఫోటోలు, వీడియోలు అయితే ఉన్నాయి. మీరు దయచేసి వీడియోని చివరి వరకు చూడండి అన్న. అప్పుడే బండి ఎలా తీసుకోవాలో కూడా క్లారిటీగా తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా, ట్రాక్టర్ యొక్క సామాన్ ఉన్నా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఒక పిక్స్ తీసి నంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చరికి మహేంద్ర 395 డిఐ ట్రాక్టర్న. మహేంద్రాలో 395 వేరియంట్ ట్రాక్టర్ని చెప్పుకోవచ్చు. టర్బో వేరియంట్ అన్న. ఇది వచ్చేసరికి ట్రాక్టర్ వచ్చేసరికి గుడ్ కండిషన్లో అందుబాటులో అయితే ఉంది. ప్రస్తుతం అయితే బండికి రిపేర్లు ఇవ్వని ఓనర్ చెప్తుండు. మహేంద్రాలో 395 డిఐ టర్బో వేరియంట్ ట్రాక్టర్న. ఇది వచ్చేసరికి గుడ్ కండిషన్లోనే అందుబాటులో అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ 2016 మోడల్ ట్రాక్టర్న. 2016 మోడల్ ట్రాక్టర్ తక్కువ నడిచిన ట్రాక్టర్న. టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 60% లైఫ్ అయితే ఉందన్న. టైర్లో వచ్చేసరికి ఓవరాల్గా బండి పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫోర్స్లో ఉన్నట్లు ఓనర్ చెప్తుండు. బండి యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు యొక్క సామాన్లు నేరుగా రైతన్నుల నుంచి వచ్చినాయి మీ ముందుకు తెస్తూనే ఉంటాను. రోజుకు 2 నుంచి 3 బండ్లు వస్తుంటే అన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ట్రాక్టర్ సెట్కు ధర వచ్చేసరికి ఓనరు 1,80,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనర్ 1,80,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఈ 1,80,000లో కూడా తగ్గింపు అనేది చేయడం జరుగుతున్నా. ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదన్నా, నెగోషియబుల్ అయితే అవుతుంది. ట్రాక్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ ట్రాక్టర్ మనకు వచ్చేసరికి పల్నాడు జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి పిడుగురాళ్ళ మండలము, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. పల్నాడు డిస్టిక్ బండి ఇది వచ్చేసరికి. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్కి ఇంజను, గేర్ బాక్సు, టైర్లు, పేపర్లు ఫుల్గా వెరిఫై చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి. ఏదేమున్నా బండి దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని తీసేసుకోండి అన్న. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది, అది గమనించగలరు. సో ఇదేనే వాటి వీడియో. ఇంకో వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్, జై కిసాన్.